మన జీవితంలో ఒక శబ్దం ఎప్పుడూ ఆగదు, బయట కాదు, మన తలలో. ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. నేను సరిగ్గా చేస్తున్నానా? నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? నేను ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది? వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? రాత్రి పడుకున్నా నిద్ర రావడం లేదు, ఎందుకంటే మన మెదడు ఆగడం లేదు. చిన్న విషయం కూడా పెద్ద సమస్యలా అనిపిస్తుంది. మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి గంటలు పడుతుంది. చివరికి కూడా కన్ఫ్యూజన్ అలాగే ఉంటుంది. ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను చాలా ఆలోచిస్తున్నాను, కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నేను ప్లాన్ చేస్తున్నాను, కానీ యాక్షన్ తీసుకోలేకపోతున్నాను. నా మనసు నన్నే అలసిపోయేలా చేస్తోంది. ప్రియమైన సోదరులారా, ఇది ఓవర్ థింకింగ్. ఇది మనలో చాలామందికి ఉన్న ఒక మౌన సమస్య. బయటికి కనిపించదు, కానీ లోపల మన శాంతిని నాశనం చేస్తుంది. కానీ ఇస్లాం ఈ సమస్యకు స్పష్టమైన మార్గం చూపిస్తుంది. మొదట ఒక సత్యం అర్థం చేసుకోవాలి. మనం ప్రతి విషయాన్ని కంట్రోల్ చేయలేం. మనం ప్లాన్ చేయవచ్చు, ప్రయత్నం చేయవచ్చు, కానీ ఫలితం అల్లాహ్ చేతిలో ఉంటుంది. ఖురాన్ మనకు చెబుతుంది, మీరు ఏ విషయం గురించి బాధపడకండి, అల్లాహ్ అన్నింటినీ తెలుసు, ఆయన ప్లాన్ ఎప్పుడూ సరైనది. మన సమస్య ఏమిటంటే మనం మనకు సంబంధించినది కాని విషయాలను కూడా కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఫ్యూచర్, ఇతరుల ఆలోచనలు, ఫలితాలు ఇవి మన చేతిలో లేవు. ఇదే ఓవర్ థింకింగ్కి ప్రధాన కారణం. ప్రియమైన సోదరులారా, ఇస్లాం మనకు ఒక శక్తివంతమైన కాన్సెప్ట్ నేర్పుతుంది, తవక్కుల్. తవక్కుల్ అంటే ఏమిటి? మీరు మీ శక్తి మేరకు ప్రయత్నం చేయాలి, తరువాత ఫలితాన్ని అల్లాహ్ మీద వదలాలి. మనం ఏమి చేస్తున్నాం? మనం ప్రయత్నం చేసిన తర్వాత కూడా మనసులో ఆందోళన వదలడం లేదు. అదే మనకు టెన్షన్ ఇస్తోంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ ఒంటెను కట్టిపెట్టు, తర్వాత అల్లాహ్ మీద నమ్మకం పెట్టుకో. ఇది ఓవర్ థింకింగ్కి సింపుల్ సొల్యూషన్. ముందుగా యాక్షన్ తీసుకో, తర్వాత వదిలే. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి సిద్ధమవుతున్నాడు. అతను చదవడం కన్నా ఎక్కువ టైం టెన్షన్లో గడుపుతున్నాడు. నేను పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా? ఈ ఆలోచనలు అతని ఎనర్జీని తీసేస్తాయి. అతను చదవలేడు. చివరికి అతను ఫలితం కూడా కోల్పోతాడు. అదే స్టూడెంట్ తవక్కుల్ నేర్చుకుంటే అతను తన శక్తి మేరకు చదువుతాడు, ప్లాన్ చేస్తాడు, తరువాత ఇలా అంటాడు, యా అల్లాహ్, నేను నా పని చేశాను, ఇప్పుడు ఫలితం నీ చేతిలో ఉంది. ఇప్పుడు అతని మనసు శాంతిగా ఉంటుంది. అతను ఫోకస్తో పనిచేస్తాడు. ఇదే తేడా. ఇప్పుడు మరో కారణం, సైతాన్. సైతాన్ మన మనసులో సందేహాలు పెడతాడు, నెగటివ్ ఆలోచనలు పెడతాడు. నువ్వు చెయ్యలేవు, నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు సరిపోడు. ఇవి నిజం కాదు, ఇవి మనలను బలహీనపరచడానికి. ఖురాన్ చెబుతోంది, సైతాన్ మీకు భయం చూపిస్తాడు, కానీ అల్లాహ్ మీకు ఆశనిస్తాడు. ప్రియమైన సోదరులారా, మనం ఏ వాయిస్ను వినాలి? ఇప్పుడొక ముఖ్యమైన విషయం, జిక్ర్. మన హృదయం ఖాళీగా ఉంటే అది ఆలోచనలతో నిండిపోతుంది. కానీ మన హృదయం అల్లాహ్ జిక్ర్తో నిండితే అది శాంతిగా ఉంటుంది. ఖురాన్ చెబుతోంది, అల్లాహ్ జ్ఞాపకం ద్వారా హృదయాలు శాంతి పొందుతాయి. ఇది ఓవర్ థింకింగ్కి నేరుగా సమాధానం. మీరు రోజూ కొంత సమయం జికర్ చేస్తే మీ మనసు నెమ్మదిగా కూల్ అవుతుంది. ఇప్పుడొక ప్రాక్టికల్ స్టెప్. మొదటిగా, మీరు ఏం కంట్రోల్ చేయగలరో అది రాయండి. మీ పని, మీ ప్రయత్నం, మీ టైం. రెండవది, మీరు కంట్రోల్ చేయలేనివి వదిలేయండి. ఫలితం, ఇతరుల అభిప్రాయం, భవిష్యత్తు. మూడవది, మీరు యాక్షన్ తీసుకోండి, చిన్న అడుగైనా సరే. నాలుగవది, దువా చేయండి, అల్లాహ్ దగ్గర సహాయం కోరండి. ఐదవది, వదిలేయండి, ఫలితాన్ని అల్లాహ్ మీద వదిలేయండి. ప్రియమైన సోదరులారా, మీరు ఓవర్ థింకింగ్ని పూర్తిగా ఆపలేరు, కానీ మీరు దాన్ని కంట్రోల్ చేయగలరు. మీరు మీ ఆలోచనలను మారుస్తే మీ జీవితం మారుతుంది. ఇప్పుడొక చివరి సందేశం, మీరు ఒంటరిగా లేరు, అల్లాహ్ మీతో ఉన్నాడు. మీరు ఆలోచిస్తున్న ప్రతి విషయం ఆయనకు తెలుసు. మీరు ఆయనపై నమ్మకం పెడితే మీ హృదయం శాంతి పొందుతుంది. చివరగా మనం అల్లాహ్ను ప్రార్థిద్దాం. ఓ అల్లాహ్, మా మనస్సుకు శాంతి ఇవ్వు, మా ఆలోచనలను సరిచేయు, మాకు తవక్కులివ్వు, మా భయాలను తొలగించు, మమ్మల్ని నీ మార్గంలో నడిపించు. ఆమేన్. ప్రియమైన సోదరులారా, ఆలోచించడం ఆపలేం, కానీ అల్లాహ్ మీద నమ్మకం పెడితే మనం ప్రశాంతంగా జీవించగలం. మనము ఇప్పటివరకు ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకున్నాం. ఓవర్ థింకింగ్ మన సమస్యను పరిష్కరించదు, అది మన సమస్యను ఇంకా పెంచుతుంది. ఇప్పుడు మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి, ఎందుకు మన మనసు ఇలా ఆగకుండా ఆలోచిస్తుంది. దానికి ఇస్లాం ఏమి పరిష్కారం చూపిస్తుంది? ప్రియమైన సోదరులారా, మన హృదయం ఖాళీగా ఉండదు,
అది ఏదో ఒకటితో నిండిపోతుంది. అల్లా జ్ఞాపకం లేకపోతే అది భయంతో నిండిపోతుంది, సందేహాలతో నిండిపోతుంది, భవిష్యత్తు గురించి టెన్షన్తో నిండిపోతుంది. మనం చాలాసార్లు అనుకుంటాము, నేను ఎక్కువగా ఆలోచిస్తే మంచి నిర్ణయం తీసుకుంటాను. కానీ నిజంగా ఏమవుతుంది? మనం కన్ఫ్యూజ్ అవుతాము, మనం ఆలస్యం చేస్తాము, మనం యాక్షన్ తీసుకోలేము. ఇది ఒక ట్రాప్. శైతాన్ మనల్ని యాక్షన్ నుండి దూరంగా ఉంచడానికి ఆలోచనల్లో ఇరుక్కుపోయేలా చేస్తాడు. ప్రియమైన సోదరులారా, ఇస్లాం మనకు స్పష్టంగా చెబుతోంది, యాక్షన్ ముఖ్యం, మంచి పని చేయడం ముఖ్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు సహాయం అడిగితే అల్లా దగ్గర అడగండి, మీరు ప్రయత్నం చేయండి, బలంగా ఉండండి. ఇది మనకు ఒక మార్గం చూపిస్తుంది. మనం ఆలోచించడం తగ్గించి పని చేయాలి. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి, ఖదర్. మన జీవితంలో జరిగే ప్రతి విషయం అల్లా యొక్క నిర్ణయంలో భాగం. ఇది మనకు శాంతి ఇస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీకు ఏదైనా మంచి జరిగితే అల్లాకు శుక్రం చెప్పండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు సబర్ చేయండి. ఓవర్ థింకింగ్ అంటే ఏమిటి? మనం జరిగిపోయిన విషయాన్ని మళ్లీ మళ్లీ ఆలోచించడం, లేదా ఇంకా జరగని విషయాన్ని ముందే భయపడడం. ఇస్లాం మనకు నేర్పుతోంది, గతం మీద బాధపడకండి, భవిష్యత్తు మీద భయపడకండి, ప్రస్తుతంలో జీవించండి. ఇప్పుడు ఒక నిజమైన ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి తన గత తప్పులను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను అలా చేయకపోయి ఉంటే బాగుండేది, నేను ఇలా చేయకూడదు. ఈ ఆలోచనలు అతన్ని డిప్రెస్ చేస్తాయి. కానీ ఇస్లాం ఏమి చెబుతోంది? తౌబా చేయండి, అల్లా క్షమిస్తాడు, ముందుకు వెళ్ళండి. ఇంకో వ్యక్తి భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతున్నాడు. నా జాబ్ ఎలా ఉంటుంది, నా లైఫ్ ఎలా ఉంటుంది? ఈ టెన్షన్ అతన్ని ప్రస్తుతంలో పని చేయకుండా చేస్తుంది. ఇప్పుడు ఒక సింపుల్ సొల్యూషన్. మీరు మీ రోజుని కంట్రోల్ చేయండి. ఈ రోజు మీరు ఏం చేయాలి, అదే ఫోకస్. ఫజర్ నమాజ్తో రోజు ప్రారంభించండి. అది మీ మనసుకు శాంతి ఇస్తుంది. రోజంతా మీరు పని చేయండి, కానీ మధ్యలో జికర్ చేయండి. ఇది మీ ఆలోచనలను కూల్ చేస్తుంది. రాత్రి పడుకునే ముందు అల్లా దగ్గర మీ ఆలోచనలు చెప్పండి, మీ భయాలు చెప్పండి. ప్రియమైన సోదరులారా, మీరు మీ ఆలోచనలను అల్లాతో పంచుకుంటే మీరు ఒంటరిగా ఉండరు. ఇప్పుడు ఒక చివరి విషయం. మీరు మీ మనస్సును నమ్మకండి. అది ఎప్పుడూ నిజం చెప్పదు, కానీ అల్లా మాట నిజం. ఖురాన్ మనకు మార్గదర్శకం. అది మన ఆలోచనలను సరిచేస్తుంది. ప్రియమైన సోదరులారా, మీరు ఓవర్ థింకింగ్ను తగ్గించాలంటే మీరు అల్లా దగ్గరకు రావాలి. మీరు నమాజ్లో శాంతి పొందాలి, మీరు జికర్లో శాంతి పొందాలి, మీరు ఖురాన్లో మార్గం పొందాలి. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకోండి. నేను నా ఆలోచనల బానిసగా ఉండను. నేను అల్లా మీద నమ్మకం పెడతాను. నేను యాక్షన్ తీసుకుంటాను. చివరిగా మనం అల్లాను ప్రార్థిద్దాం. ఓ అల్లా, మా హృదయాలను శాంతిగా చెయ్యు, మా ఆలోచనలను సరిచెయ్యు, మాకు తవక్కుల్ ఇవ్వు, మా భయాలను తొలగించు, మాకు సబర్ ఇవ్వు, మమ్మల్ని నీ మార్గంలో నడిపించు, మా జీవితాన్ని సులభం చెయ్యు, మాకు హలాల్ రిజ్క్ ఇవ్వు, మమ్మల్ని నీకు దగ్గర చెయ్యు. ఆమీన్. ప్రియమైన సోదరులారా, మీ మనస్సు మీ శత్రువు కాదు. మీరు దాన్ని అల్లాతో కనెక్ట్ చేస్తే అది మీ బలం అవుతుంది.